హలో నమస్తే అండి. నా పేరు రాజు బేతల. నేను టార్గెట్ ఇండివిజువల్ 2000 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఫిబ్రవరి నెల 5వ తారీఖున 2026 సంవత్సరం మధ్యాహ్నం పూట 12 గంటల సమయంలో మాట్లాడుతున్నాను. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ అనగాని సత్యప్రసాద్, నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కల ఆడవాళ్ళని బట్టి 24 గంటలు నన్ను బెదిరిస్తూ ఇక్కడ మోపిది వెంకటరమణ కూడా కొన్ని నన్ను ఎట్లయితే ఇరికిచ్చాడు గతంలో అనగా మోపిది వెంకటరమణకు తెలిసిన సత్యాలు, నన్ను ఏదో నేరస తయారు చేసిన పక్కలేపించిన కుట్రలు ఇవన్నీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటి పక్కన పెట్టి అద్దులకి మోపిది వెంకటరమణ ఒక పక్కన, ఈ తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎడల మనుషులు ఒక పక్కన 24 గంటలు బెదిరిస్తూ వస్తున్నారాగు, నీ సులికాయ కోస్తరాగు, కాళ్ళు చేతులు కోస్తరాగు, మెడకాయ కోస్తరాగు, పెట్రోల్ పోసి కాల్ చేస్తరాగు, కాళ్ళు చేతులు పీగేస్తరాగు, ఈ సైకో టార్చర్ చేపిస్తూ ఒక రాక్షానందం పొందుతూ ఇది అగ్రవర్ణ జాతులకు జరిగితేనే అన్యాయంగా జరిగినట్టు ఉంటుందా? మీకు కనపడుతుందా? సామాన్య దళితులకి ఇంతటి కులపిచ్చిరాజు ఉగ్రవాదం ఒక వ్యక్తిని 10 సంవత్సరాలుగా టార్గెట్ చేసి అన్యాయం చేసింది, అది మీకు కంటికి కనపడట్లేదా? అది అసలు నేరంగా కూడా కనిపించలేదా? ఉగ్రవాదం కాదు ఇది, చుట్టుపక్కల చేస్తున్న ప్రేరేపిత ఉగ్రవాదం కాదా? ఇప్పుడు నా శరీరాన్ని స్లో పాయం చేస్తున్నారు. స్నానం చేస్తే రోగం వస్తుంది, బిర్యానీ తింటే రోగం వస్తుంది, నా శరీర భాగాలను పాడు చేస్తున్నారు. నన్ను స్లో పాయం చేసి హాస్పిటల్లో బెడ్ పాలెక్కించి కోమాలోకి ఇచ్చేసి అట్లా నన్ను పైకి పంపించాలని వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. శరీర భాగాలను పాడు చేసి, లేదా మా నాన్న ఎట్టా ఇచ్చేసి లోపల శరీర భాగాలను క్యాన్సర్ అయ్యేటట్టు చేసి ఒకేలాగా మా నాన్న పంపించినట్టు చూడాలని చూస్తున్నారు. పోయిన హై బీపీ చేశారు. 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తారీఖున బాపట్లో హై బీపీ ఇది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇస్నోఫీలియా అంట, కొత్త ఇంకోటి ఇస్నోఫీలియా అనే రోగంతో బాధపడుతున్నా. ఓ పక్క నాకు ఎయిడ్స్ వ్యాధి అని ప్రచారం చేస్తున్నారు. ఎవడు అబద్ధాలు ఆడాడు? మీరు 24 గంటలు ప్రజలు అబద్ధాలు అంటున్నారు. నిజంగా ఎవడు అబద్ధాలు ఆడాడు? 2 పిల్లలు నన్ను అప్పుసున్న ముద్రేసినట్టు స్పష్టంగా కనపడుతుంది. నాకు హెచ్ఐవి కూడా నార్మల్ రిపోర్ట్లు నీకు సోషల్ మీడియాలో పబ్లిక్లో పెట్టా. ఎవడు అబద్ధాలు ఆడేది? అసలు మీరు ప్రజలు ఒక్క మాట ఎందుకు అడగరు వీళ్ళని? అసలు వాడిని టార్గెట్ ఎందుకు చేశారు? వాడు టార్గెట్ ఎందుకు అయ్యాడు? ఎందుకు టార్గెట్ అవ్వాల్సి వచ్చింది అని అడిగాడా? ఎప్పుడు టార్గెట్ చేసావు వాడిని? ఎందుకు టార్గెట్ చేసావు? నిజంగా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా లైవ్ పెట్టకూడదంట కదా, పెడితే కేసు అంట కదా. నువ్వు సీఎం అయినా పిఎం అయినా ఉగ్రవాదం అంట కదా. నువ్వు చంద్రబాబు అయితే, జగన్ అయితే, నరేంద్ర మోడీ అయినా సరే నీతికి వెళ్ళిన వాళ్ళైతే మీరు ఏ తప్పు చేయకపోతే ఇదే లేలో వాడిని చట్టం ముందు తీసుకొచ్చి వాడు తప్పు ఉందని తలేస్తా అన్నాడు కదా. వాడు తప్పు లేదంటే మరి అదే ఉరిశిక్షణ మీకు పడాలంటున్నాడు కదా. ఇదే లేలో కోర్టు ముందు రావడానికి ఎందుకు భయపడుతున్నారు అని అడిగారు ఎవడన్నా? వచ్చి నిరూపించవచ్చు కదా. ఇదే లేలో అవమానపరిచినాడు, ఇదే లేలో వచ్చి నిరూపించాలి కదా. దమ్ము ధైర్యం ఉన్నాడు ఎవడో ఈ రాష్ట్రంలో, దేశంలో, ఏ వ్యవస్థలో ఎవడైనా. నేను ఎప్పుడు టార్గెట్ అయినా అసలు 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో, గత 10 సంవత్సరాల క్రితం నేను టార్గెట్ అయ్యా. ఒక పేద దళితుడిని ఉద్దేశపూర్వకంగా ఎంచుకుని 15 సంవత్సరాల వయసులో ఏ అమ్మాయితే ఏ స్త్రీతో పాపం చేయనటువంటి వాడిని ఎంచుకుని నువ్వు నాకు ఏం చేస్తున్నావు పూర్తిగా నీకు అవగాహన నుండి నన్ను టార్గెట్ చేసావు. అక్కడ స్పష్టంగా కనపడుతుంది నువ్వు నాకేం చేయబోతున్నావు పూర్తి అవగాహనతో నన్ను టార్గెట్ చేసావు. అర్థమైందా? నన్ను 2000 నుంచి 2007 దాకా నన్ను ఏం చేశారండి తెలుసా అండి? ఏమంటారు దాన్ని? ట్రామటైజ్డ్ ఏమంటారంటే దాన్ని ట్రామటైజ్ చేస్తారు. అంటే హిప్నోటికల్లీ ట్రామటైజ్ చేస్తారు. అంటే నా మెమరీస్ ఎరేజ్ చేస్తారు. అంటే ఇది ఎట్లా చేశారంటే చెప్తానండి. ఇప్పుడు మన ఇంట్లో చాలా మంది ఎవరైనా సరే వాళ్ళ ఇళ్లలో పండగలకి కొన్ని పాత వస్తువులు తీసి బయటపడేస్తారు. ఆ పాత వస్తువుల ప్లేస్లో కొత్త వస్తువులు పెట్టుకుంటారు. లేదా కొంతమంది డబ్బులు కొత్త వస్తువులు పెట్టుకుంటారు. దేవుడు జీవిస్తే మంచి వస్తువులు తెచ్చుకుంటారు. అంటే ఇల్లు అనేది ఇక్కడ నాది మెదడు అనమాట. ఆలోచనలు అనేది, వస్తువులు అనేది నా జ్ఞాపకాలలాగా అనుకోండి. అట్లా ఇది టార్గెట్ చేయబడిన వ్యక్తుల విషయాల్లో వాడి జ్ఞాపకాలు శాశ్వతంగా తీసేస్తాడు. కొన్ని సంవత్సరాల పాటు కొన్ని విషయాలు గుర్తుండకూడదు అంటే గుర్తుండకుండా చేస్తారు. కొన్ని నెలల పాటు కొన్ని జ్ఞాపకాలు గుర్తుండకూడదు అంటే గుర్తుండకుండా చేస్తారు. అసలు పర్మనెంట్గా కూడా జ్ఞాపకాలు ఏం గుర్తుండకూడదు అంటే గుర్తుండకూడదు చేస్తారు. మళ్ళీ ఆ జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి పెట్టవచ్చు నా మెదడులో. ఇది న్యూరో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సామాన్య మనుషులకు అర్థం కాని కృత్రిమ మేధశక్తి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నన్ను గత 10 సంవత్సరాలుగా అన్యాయం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు, పోలీసులు కలిసి చేసిన కులపిచ్చి రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాద కుట్ర, వ్యవస్థీకృత రాజకీయ కులపిచ్చి ప్రేరేపిత ఉగ్రవాద కుట్ర. వాళ్ళ లక్ష్యం ఆ మాల జాతిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా త్రొక్కివేయడానికి నన్ను ఒక అమాయకుని బకరాగాని బలి చేశారు. మాదిగల అమ్మాయిల్ని, మహిళల్ని ఎక్కువ ఉపయోగించి వాళ్ళ కులానికి ఏదో అన్యాయం జరిగిపోయింది, వాళ్ళ అమ్మాయిల బాధ్యతలు చూపించి వాళ్ళ కులానికి ఏదో అన్యాయం జరిగిపోయిందని నన్ను బలి చేసి నా జాతిని బలి చేయటం వాళ్ళ లక్ష్యం. అందులో నన్ను బలి చేశారు. ఏంటి? ఇకపోతే ఇప్పుడు మా ఊర్లో భాషలు చెప్తారు. చెరుకుపల్లి బైబిల్ ప్రమాణం చేసి యేసుక్రీస్తు ప్రభువారిపై సత్యం చెప్తారు. ఏం చెప్తారు? వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏమన్నారు, ఏం జరిగింది చెప్పాలా. అటు చెప్పకపోతే వాళ్ళు శిక్షణ ఉంటారు, దేవుడి తీర్పు ఎదుర్కొంటారు. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన తప్పకుండా చేయమని బైబిల్ చెప్తుంది. మేలు చేయని ఎరిగి ఉండి అలాగ చేయని వానికి పాప పండుతుందని బైబిల్ చెప్తుంది.
ఈ పేదవాడికి తప్పుంటే వాడు తలకాయ తీసుకొని నడి రోడ్లో నిలబెట్టి అన్నాడు, చట్టం ముందు నిలబెట్టి లైవ్లో. సో మీరు ఎందుకు వాడిని ఎప్పుడు టార్గెట్ చేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు అని మీరు అడిగే హక్కు లేకపోతే, పాస్టర్లు అడిగే ధైర్యం కూడా చేయకపోతే మీరు నరకానికి పోతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, పిరికి వారులు, అబద్ధికులు, నరహంతకులను నరకగుండంలో పోతారని. అబద్ధం ప్రేమించి జరిగించి ప్రతి వారు నరకగుండంలో పోతారని బైబిల్ చెప్తుంది. మా ఊర్లో పాస్టర్లు చాలు, నువ్వు ఎవరైనా నాకు అనవసరం. తాడోపడి తెలుసుకోవడమే, వెనక తగ్గేది లేదు, వెనకడేసే ప్రసక్తి లేదు. మా ఊళ్ళో పాస్టర్లు చెప్తారు, చాలు అయిపోతారు. ఇప్పుడు నా ఆలోచన, నా తలంపులు మీరు చూస్తున్నారు. ఆ విధంగా చేయమని ఎవడిచ్చాడు నీకు అధికారం? సీఎమా, పిఎమ్మా, ప్రెసిడెంటా? వాళ్ళకి శిక్షలు పడతాయి యాజ్ పర్ లీగల్. ఎవడిచ్చాడు మీకు అధికారం? ఒక వ్యక్తి యొక్క డిఎన్ఏ డిజిటల్ డేటాను మిస్యూజ్ చేయడం చాలా తీవ్రమైన నేరం. నా డిఎన్ఏ వివరాలు ఒక గవర్నమెంట్, ఒక వ్యవస్థ మాత్రం తీసుకోగలదు. ఎవడబడితే ఆడు ఇది చేయలేడు, ఎవడబడితే ఆడు ఆపలేడు కూడా. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు 1999 నుంచి 2000 దాకా ఆంధ్రాకి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేను టార్గెట్ అయ్యాను. అప్పుడు నా డిఎన్ఏ వివరాలు తెలుసుకుని భారతదేశ మిలిటరీకి ఇస్తారు. భారతదేశ మిలిటరీ అమెరికా ఎఫ్బిఓడికి ఇస్తుంది. ఎఫ్బిఓడు ఆడేం చేస్తాడు? అంతర్జాతీయ ఉగ్రవాద దృష్టిలో నా పేరు పెట్టాడు. ఇప్పుడు నేను ఎవరినండి? ప్రపంచం దృష్టిలో, సమాజం దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో, ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన వ్యక్తుల దృష్టిలో నేనున్నా. ఎప్పుడు ఎక్కించారు నా పేరు? 2000 సంవత్సరాలు ఎక్కించారు. అప్పుడు నా వయసు అంతా 15 సంవత్సరాలు. ఏ అమ్మాయితే స్త్రీతో పాపం చేయనట్టు నేరస్తుడు ఎట్లా అవుతాడు? ఏ కారణం చేత నా పేరు అంతర్జాతీయ ఉగ్రవాద దృష్టిలో ఎక్కించాల్సి వచ్చింది? కేవలం ఆ కమ్మలు కొట్టమని పగబెట్టి నన్ను ఎంత ఫెయిల్ చేసి మా ఇల్లు తగలబెట్టించిన తర్వాత ఈడెవడో తెలుసుకున్నాడు, నా తల్లిదండ్రులు డిఎన్ఏ, నా డిఎన్ఏ తెలుసుకున్నాడు. మా జంటి జనరాశాలు తెలుసుకుని నా మీద మానవప్రాయం చేశాడు. అప్పుడు తిరుపతి తీసుకెళ్లి చిప్పు కొట్టించాడు, RFID చిప్పు కొట్టించాడు. అప్పుడు ఏం చేస్తారు? నా డిఎన్ఏ తెలుసుకున్న తర్వాత డిఎన్ఏ ఎలక్ట్రోబైక్ డీకోడ్ చేస్తారు. డీకోడ్ చేసి నాకు సహసిద్ధమైన గుణగణాల స్వభావ లక్షణాలు మారుస్తారు. నా దేవుడు ఇచ్చిన సహజ లక్షణాలు మారుస్తారు. నా గుణగణ స్వభావ అట్రిబ్యూట్స్ మారుస్తారు. మార్చి ఏం చేస్తారు? నాకు ఒక ఇంజెక్షన్ వ్యాక్సిన్ కొడతారు. mRNA మైండ్ కంట్రోల్ వ్యాక్సిన్, డార్పో వాడిది. ఆ ఇంజెక్షన్ కొడితే చాలు, అది మనకి RMP డాక్టరు, నర్సు, కంపౌండర్ ఎవరి చేతను చేపిస్తారు. పూర్తి నేను నా చేతులకు వెళ్ళిపోతా. అంటే ఈడు ఇలాగే ప్రవర్తించాలా, ఈ యొక్క అమ్మాయి స్త్రీ ఈడు పక్కన ఉంటే ఇలాగా ప్రవర్తించాలా. కానీ వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. వాడి సోయిలో ఉన్నాడు, మెలుకుంటాడు. వితౌట్ ఈజ్ కన్సర్న్, వితౌట్ ఈజ్ నాలెడ్జ్. అంటే నా స్వచిత్తం లేకుండా, నా స్వబుద్ధి, స్వచిత్తం, నా స్వగుణానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తా. అలా వాడు ఏం చేశాడు? నా చుట్టుపక్కల చెరువుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళ పక్కన వాళ్ళ చేత వీడి ప్రవర్తన బాగోలేదని పోలీసులకు కంప్లైంట్ ఇప్పించారు. ప్రజలు ఎట్ట మోసం చేస్తూ వచ్చారు? వీడి బంధువులు, స్నేహితులు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మేము ఇన్ని చేసామని ఎంతకాలం మోసం చేస్తూ వచ్చారు. అసలు వీడికి అది ఎట్టొచ్చిందో మాకు తెలియట్లేదు అని ప్రజలు మోసం చేస్తూ వచ్చారు. ఇది అంతా పక్క ప్రణాళికతో వాడు నాకు డిఎన్ఏ ఎప్పుడైతే తెలుసు అప్పుడే వాడికి నా పుట్టు తంటు వేదలున్నాయా, ప్రాణాంతక వేదలున్నాయా, వీడు ఆయుష్కాలం ఎంత, వీడికి వయసు పెరిగి కొద్ది ఏమైనా కొత్త రోగాలు వస్తాయి మొత్తం తెలిసిపోతే వాళ్ళకి అన్ని తెలుసుకుని నా మీద మానవ ప్రయం చేశారు. అంటే వాడు నాకు 2020 దాకా ఆ విషయం నాకు తెలియజేయాలనుకోలే. బాగా గమనించండి, 2020 దాకా నా జోలికి రావాలనుకోలా. ఇదే కుట్ర, దాన్నే కుట్ర అంటారు. 2020 దాకా నాకు తెలియాలని అనుకోలేదాడు. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇక్కడ అమ్మాయితో మహిళతో తప్పు చేస్తే వాళ్ళు కొడతారు, గొడవలు అవుతాయి. అట్లా జరగాలంటే వాడు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. నిజంగా చిన్నప్పుడు మా మాలల అమ్మాయి లాంటి అమ్మాయి, మాదిగల అమ్మాయి తప్పు చేస్తే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు కొడతారు, గొడవ అవుతాయి. వాళ్ళు కూడా ఊరుకున్నా అంటే వాళ్ళు రెండో మార్గం ఎంచుకున్నారు. అదే పోలీసులు, రాజకీయ నాయకులు చేసిన కుట్ర ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది కదా. ఇక్కడ 24 గంటలు పెద్ద గొడవలు పెట్టుకునే మాట్లాడటం కుదరదు. ఇంతటి కష్టం, ఇంతటి నష్టం, ఇంత అవమానాలు 24 గంటలు 360 రోజులుగా నన్ను ఒక వైర్లెస్ బాడీ ఎయిర్ నెట్వర్క్, నేను ఒక స్పీకర్ లాంటి చుట్టుపక్కన ఎవడైతే చెప్తే ఆ మాట నేను అనుకోపోయినా అనుకున్నట్టు, నా చుట్టుపక్కన ఎవడైతే చెప్తే అది ఆ ఊహ నాకు తప్పు చేసినట్టు దేశం మొత్తం చూపిస్తూ నన్ను 24 గంటలు నన్ను, నా కుటుంబాన్ని సమాజం ముందు కుక్కలాగా చిత్రీకరిస్తుంటే కోప్పడరా, అడగరా? నువ్వు వ్యక్తిగతంగా భౌతికం కొడితే నేను భౌతిక కొట్టించుకుంటూ జరుగుతుంది. ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ప్రకారం చెప్తున్నా. ఏంటి? ఆత్మ హక్కుల రక్షణ చట్టం ప్రకారం సెక్షన్ 96 కాడి నుంచి 106 వరకు నువ్వు నన్ను భౌతికంగా కొట్టావు అనుకో, నేను కొట్టించుకుంటూ జరిగింది. ఆత్మరక్షణలో భాగంగా నువ్వు నన్ను అటు ఇటు కాకుండా దొంగచాటుగా కొజ్జా కుట్రలు చేసి టార్చర్ చేపిస్తున్నావు కనుక నీకు దమ్ము ధైర్యం అంటే చట్టం ముందుకు రా అన్న. సెక్షన్ 96 కాడి నుంచి 106 వరకు. హైకోర్టు తప్పనేది, సుప్రీంకోర్టు తప్పనిద్దా, పోలీసు తప్పండా, ప్రజలు తప్పంటారా? చెప్పు. ఏం తప్పు మాట్లాడా? నా మెమరీ సెరైజ్ చేస్తారు. దాన్ని న్యూరో మాడ్యులేషన్, బ్రెయిన్ మాడ్యులేషన్ అంటారు దాన్ని. ఓకేనా? అసలు రాజకీయ నాయకులు, స్థానిక రాజకీయ నాయకులు అనుమతి లేకుండా, స్థానిక పోలీసుల అనుమతి లేకుండా నా డిఎన్ఏ ఎవడు తెలుసుకుంటాడు? నా డిఎన్ఏ వివరాలు చిన్నప్పుడు ఎవడు తెలుసుకుంటాడు? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నా మీద ఉద్దేశపూర్వకం కుట్ర చేశారు. 2000 నుంచి 2020 దాకా నన్ను ట్రామటైజ్ చేశారు. 2000 నుంచి 2020 దాకా నన్ను ట్రామటైజ్ చేశారు. తప్పు చేసిన నేను ఉంటా, తప్పు మాట నేను ఉంటా, తప్పు ప్రవర్తించిన నేను ఉంటా. కానీ నాకేం గుర్తుండదు. నాది హైవ్ మైండ్ అంటారు. ఎక్కడుంటే అక్కడ నాకు కంటి ముందు కదలాడే విషయాలు బట్టి, వీటికే వినపడే దాని మాటలు బట్టి చిన్నప్పటి నుంచి నేను మీకేం చెప్తున్నా, నన్ను వీడు ఎవరితో నాకు తప్పు చేయించాలనుకుంటున్నా నాతో వాళ్ళ ఇంటికి నన్ను పని తీసుకెళ్లారు.
ఎక్కడెక్కడైతే నన్ను పని తీసుకెళ్తారు అక్కడ నా బుర్ర నిండా చెత్త మాటలు ఎక్కించి గాలి మాటలు ఎక్కించిన మాటలు నాకు వినిపిస్తున్నారు, మీకు చూపిస్తున్నారు కదా. దీని ప్రత్యక్ష ఉదాహరణ మా చెరుకుపల్లిలో నిండుపురంలో ఇంటి పక్కన వాళ్ళందరి రహస్యాలు నాకు ముందే తెలియజేశారు. అదే కుట్ర భవిష్యత్తులో ఆలోచన టచ్ చేయాలి కాబట్టి వాళ్ళ రహస్యాలు మొత్తం నాకు ముందు తెలియజేయాలా చేశారు. అది నా బుర్ర నింపిన విషయాలు వాడు చూపిస్తున్నాడు. ఇప్పుడు చుట్టుపక్కల నుంచి ఎదురునాలను రెచ్చగొట్టించాడు అనుకో, వీళ్ళు వీళ్ళ చేసిన దిక్కు మళ్ళీ పాప లేదు దేశం మొత్తం చూస్తున్నారని రూపాయి ఖర్చు లేకుండా వీళ్ళు నన్ను వ్యతిరేకిస్తారు. నన్ను ఎక్కడెక్కడ పని తీసుకెళ్ళాడు పని దగ్గర వాళ్ళ రహస్యాలు నాకు ముందే తెలియజేస్తాడు. ఇదే కుట్ర. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. 2014 నుంచి 19 దాకా వీడి కొజ్జోడు నప్పుసిన విపరీతంగా ముద్రేశారు. మీకు గమనించారా? 2020లో అవునండి ఆడు మా ఇంటి పక్కనోడే, ఆడు కొజ్జోడు అన్నారండి, అవునండి ఈడు ఎట్టంటాడు మామూలుడు కదంట అని ప్రజలు మోసం చేశాడు. అవునండి ఆడు మా స్నేహితుడండి, అవునండి ఈడు కొజ్జోడు అనుకున్నాండి, అమ్మో ఇడు మామూలుడు కదే అని 2020లో ప్రజలకు ఏమాత్రం అనుమానం లేకుండా అవునాడు ఆయన మా ఇంట్లో పనిచేశాడండి, ఆడు మా ఊరోడే అండి అని ఇట్లా ఏమాత్రం ప్రజలకు అనుమానం రాకుండా కుట్ర చేశారు. మీరు చూసినే మీరున్నాయి నేను చెప్తున్నా. ఇప్పుడు నా రెండో భార్య నన్ను జైల్లో పెట్టింది. ఏ అమ్మాయినా స్త్రీ అయినా కడుపుతున్నప్పుడు వాళ్ళకి ఒక తరం నుంచి ఇంకో తరానికి అంటువ్యాధులు ప్రాణాంతక వ్యాధులు రాకుండా వ్యాక్సిన్ కొడతారు. అటున్నప్పుడు తెలీదా? నా ఫస్ట్ భార్య ఇంకోటి వెళ్ళి 2 పిల్లలు కలిగింది. నువ్వు చెప్పే రోగాలు కాదని తెలిసింది అక్కడ 24 గంటలు ఎయిడ్స్ టార్చ్ చేసిన నారా చంద్రబాబు నాయుడు, అనగానే సత్యప్రసాద్, మోపి వెంకటరమణ ఇక్కడ చుట్టుపక్కల జనాలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళు స్వైర వ్యవహారం చేస్తున్న వాడు డబ్బుల కొరకు. డబ్బులు ఎవరికి చేయదు. ఇది ఉగ్రవాదం కాదా? తెలుగుదేశం చేసిన రాజకీయ ఉగ్రవాదం కాదా? అవకాశం జరుగుతుంటే ఆడవాళ్ళు ఇక్కడే ఉసుకొలిపి ఇక్కడే చంపేస్తారంట. వాడు ఆడవాళ్ళు ఉసుకొలుపుతూ సమాజంలో సమాజంలో ఎట్ట ప్రచారం చేస్తున్నాడు? నేను ఎక్కడ కనుకొని గ్రూప్ ఆఫ్ ఆర్గనైజ్ గ్యాంగ్ని పెట్టి ఆడపల్లిలో ఆడవాళ్ళు అసలు ఆగలేకపోతున్నారు, ఆడపల్లిలో చంపేస్తారు అని ఎక్కడ పోయి నాకు ఇది ఎక్కిస్తున్నాడు. ఇక్కడ జనాల్ని వీళ్ళకి అవకాశం వీళ్ళే చంపేస్తున్నాడు, వీళ్ళ బుర్రలు ప్రేరేపిస్తున్నాడు, ఆడవాళ్ళు ఉసుకొలుపుతున్నాడు. నిజంగా మీరు స్త్రీలు నీతికెళ్ళిన వాళ్ళైతే వాడు వాడింది ఒక స్త్రీని, వాడు ఉపయోగించింది ఒక స్త్రీని, వాడు అవమానపరుస్తుంది ఒక స్త్రీని. వాడు ఈ లోకంలో రావాలంటే పుట్టకి తల్లి కావాలా. వాడికి అక్క చెల్లి తల్లి కూతురు భార్య కోడలు అందరూ ఉంటారు ఆడబిడ్డలు. మీ ఇంట్లో మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా. నిజంగా మీరు ఆడవాళ్ళు నీతిమంతులు అయితే ఇదే పని రేపు పొద్దున మీ ఇంట్లో వచ్చేదాకా మీకు తెలియదేమో. 2030 సంవత్సరం దాటితే ప్రతి ఒక్కడు బతుకులు ఎవడో కంట్రోల్ చేస్తాడు. ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ చట్టం తేవాలా. ఆడు చంద్రబాబు కానీ జగన్ కానీ నరేంద్ర మోడీ కానీ ఇళ్లలో నీతిమంతులు ఒకడైతే చట్టం తెస్తాడు, పోలీసులు నీతిమంతులు కూడా చట్టం తెస్తాడు. నా తప్పని నా తలగా తీసుకో చట్టం ముందర పెట్టి. అప్పుడు చట్టం అంటే దేశ ప్రజలకు భయం వస్తుంది. ఏంటి నేను తప్పుడు చరిత్రలో మీరుతా, మీరు అప్పుడు నీతిమంతులు మీరుతారు కదా, మీరు హీరోలు అవుతారు కదా, నీతిమంతులు మీరుతారు కదా, చట్టం ముందు ఎందుకు రారు? చట్టం ముందుకు వచ్చి నా మీద మీరు కుట్ర చేశారు, అన్యాయం చేశారు, నన్ను చంపి మీరు హీరోలు అవ్వాలనుకున్నారు అని నేను నిరూపిస్తే మీకు శిక్ష పడాలా. అప్పుడు చట్టం అంటే ప్రజలకు భయం వచ్చింది కదా. ఇటువంటి వాళ్ళు ఎవడి మీద ఇటువంటి టెక్నాలజీ వాడకుండా పోలీసులు రాజకీయ నాయకులు ప్రజలు తెలుసుకుంటారు కదా, చట్టం తెస్తాం కదా. మరి మీకెందుకు భయం? ఈ రాజకీయ నాయకులకి పోలీసులకి ఎందుకు భయం? ఎవరిని బెదిరిస్తావు? మాది అంబేద్కర్ నగర్ నెడుబ్రోల్ పొన్నూరు, నేను ఇక్కడ ఉన్నా చెరుకుపల్లిలో. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? అక్కడ నిలువనే లేకుండా చేసావు. ఇక్కడ ఉంటే ఇలా పంచన పెడితే నా వాళ్ళు కష్టాలు వచ్చినాయి, నీళ్ళ రాసుకోవటాలి నా మీదకి. ఏం తెలివితేటలో మా రహస్యాలన్నీ వాడి దగ్గర పెట్టి మమ్మల్ని పాపిస్టోళ్ళు చేసి మా శరీరం మీద ఆత్మ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఇప్పుడు వచ్చి నువ్వు తీసిన సినిమా ప్రజలు చూపించి ఇదిగో ఇటంటోడు అంటే ఏంది? 2000 నుంచి 2020 దాకా నన్ను ట్రామటైజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చి వాడు తప్పుడు సాక్ష్యాలు పుట్టించుకుంటూ ప్రజలకు నమ్మిస్తూ ఇప్పుడు తప్పుడు సాక్ష్యాలు పుట్టించుకున్నాడు. చిన్నప్పటి నుంచి వీడి మీద పోలీసు చెప్పే ఉన్నారు మా బంధువుల స్నేహితులు 2020 సంవత్సరంలో. మీరు ప్రజలు చూసిందని నేను చెప్తున్నా, చెప్పారు లేదా? మరి చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి పోలీసులేగా నా మీద ఉండాలి కదా. మరి పోలీసు ఎందుకు ఇచ్చేయాలమ్మా నేను తప్పు చేసినప్పుడు? ఇప్పుడు వీళ్ళు బంధువుల స్నేహితుల గురించి ఫోటోలు ఆడియోలు వీడియోలు ఇచ్చారంటే అసలు వాళ్ళకి ఎట్ట తెలుసు నేను తప్పు చేస్తున్నానే? ఇక్కడ పోలీసులు బంధువుల స్నేహితులు చిన్నప్పటి నుంచి కుట్ర చేశారు, ఇవన్నీ సాక్ష్యాలు వాళ్ళ దగ్గర పెట్టి నన్ను తయారు చేశారని అర్థమవుతుంది కదా. మరి మీ దగ్గర ఆయన సాక్ష్యాలు ఉన్నప్పుడు 2014లో నా భార్య నన్ను కోర్టులో జడ్జిలో ముందు పెట్టినప్పుడు శిక్షించలేదా? ఎందుకు శిక్షించలా? నేను తప్పునోనైతే నా భార్య ఎందుకు ఆత్మహత్య ప్రయత్నించిన పోలీసు చెప్పదా? నా పూసినైనా అమ్మాయి బెయిలేదు, నాకు కోర్టు బెయిలేవరు, పోలీసులు బెయిలేవరు. నువ్వు అన్నట్టు ఆరోగ్యం మీరు అసలు అమ్మాయి బెయిలేదు, వాళ్ళ నాన్న నాకు బెయిలేడు. వాళ్ళ నాన్న 2020లో ఏం చెప్పాడు? అవును పోలీసులు రాజకీయ నాయకులు అడిగి బెయిల్ అంటే బెయిల్ ఇచ్చాడు. పోలీసుతో మాట్లాడిన పక్కన ఇక్కడ చెరుపులో పిల్లడు మా బంధువుల పిల్లడు ఒకడు విన్నాడు, వాడే చేపించింది. ఆ పోలీసు చేత నేను 2 సార్లు పెళ్లి చేసిన అమ్మాయి నాన్నకి ఆయన బాప్తిని తీసుకున్న బైబిల్లో ప్రమాణం చెప్తాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు 2014లో అతను ప్రభుత్వం చేపించింది కదా. మళ్ళీ 2014లో కమ్మలాడి జడ్జి, ఒంగోలు 3వ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి అమ్మ కమ్మలారి ఒంగోలు కంపాల శ్రీనివాస్ అందరి పేరు. తెల్ల కాగితాల మీద 100 రూపాయలు బాండ్ స్టాంప్ మీద 20 కాగితాల మీద సంతకాలు పెట్టించిన మోసం కదా. మా ఇంట్లో వాళ్ళు అందరి చేత మా చేత ఏం రాపించుకున్నావు అక్కడ? అది బయటకు వచ్చి కుట్ర వచ్చింది. నాకు నమ్మని తెలుగుదేశం పార్టీ కలిసి నన్ను చెప్పిన సమయం రాజు చేసిన కుట్ర చేశారు. అదే వాళ్ళు చేసిన కుట్ర. ఈ కుట్ర బయట రావాలా. ఏళ్లైనా ఆడవాళ్ళు ఇంటికి ఆడవాళ్ళు ముఖ్యం. ఆడవాళ్ళని ఉపయోగించినాడు, బెదిరిస్తా ఉన్నాడు, మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న దరిద్ర రాజకీయ ఉగ్రవాద కుట్ర అండి. ఇది రాష్ట్రంలో జరుగుతున్న దరిద్ర రాజకీయ కులపించే రాజకీయ ప్రేరిత ఉగ్రవాద కుట్ర.
ఇక కష్టం ఎక్కాడు, చంపేస్తారు నరికేస్తారు, కోసేస్తారు. రండ్ర ఎవడొస్తాడు రండ్ర చూసుకుందాం. నన్ను ఎత్తుకెళ్ళి మా పొన్నులు అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర పాతేస్తాను నా జాతి. ఎవడొస్తాడు రండి చూసుకుందాం రండి. ఏం జరిగిందో అదే చెప్తున్నా, నేనేం చూసా నేనేమో అదే చెప్తున్నా. ఏంటి దా తెలుసుందా? నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు కూడా సమాజంలో ఉన్నాయి, సోషల్ మీడియాలో. ఇద్దరు వాళ్ళు అక్కడ నపసిన ముద్రేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఈడు ఇప్పుడు సాక్ష్యాలు పుట్టించి ఏదో ఒకటి చేసి ఈడే తప్పుడు అని నిరూపించి నన్ను చంపేలా. నాకు బయోడీజీలో ఎప్పుడు కొట్టావు? చిన్నప్పుడు కొట్టావు. అప్పుడే నా గురించి నీకు పూర్తిగా తెలిసి నా మీద కుట్ర చేసి, అంటే డిఎన్ఏతోనే పుట్టుతో వస్తే డిఎన్ఏలో ఉంటుంది, ఇక అది మారే అవకాశం లేదు. మధ్యలో ఇటు ఎట్ట కావాలంటే మార్చుకోవచ్చు. అది అడిగిన ప్లాన్. నన్ను ఎందుకు ఎంచుకున్నా అంటే నా శరీరాకృతి, నాకు ఈఎల్ఎఫ్ రేడియేషన్ అప్లై శుక్రకణాలు ఉత్పత్తి కాకుండా పిల్లలు పుట్టకని చేస్తాడు. శృంగారం చేయగలరు కానీ పిల్లలు పుట్టకని చేస్తారు వరి బీజాలకి, బీజాలకి. అట్లా చేసి ఇద్దరు పిల్లలు నపుసిన ముద్ర వేస్తారు. ఈ నపుసిన ముద్ర ఏబట్టి కావాలని చేసి మిమ్మల్ని నమ్మించినాడు. అదే అడిగిన ప్లాన్. ఇప్పుడు ప్రతి మనిషికి తిండి, నిద్ర, ఆకలి ఏది ఎంత ప్రాథమిక అవసరాలో ప్రతి మనిషికి శరీర అవసరం అందరూ ఉండదు. అవి వీడు ప్రతి చోట నీకు ఎందుకు పిల్లలు లేరు, ఎందుకు పిల్లలు విడిచిపెట్టాను ప్రతి చోట పని కూడా అనిపిస్తారు. అది ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ అదే ఆలోచన నాకు ఇంజెక్ట్ చేస్తాడు. నాకు అట్లా పాపం చేసేలా ఒక పరిస్థితి కలగజేస్తాడు. పాపం చేసేలాగా ఒక అమ్మాయిలో స్త్రీలో నాకు ఏదో సెట్ చేస్తాడు. నాకు ప్రతి చోట స్కోపోలమైన ఎల్ఎస్డి, బెంజోడోల్ డ్రగ్స్ అప్లై చేసి నన్ను నేరస్తు తయారు చేశాడు. అది వాడు చేసింది. ఇప్పుడు సమాజంలో తిరిగాడు ఆత్మగౌరవంతున్నాడు, సమాజంలో ఎంత పబ్లిక్ అవమానపరుస్తుంటే వాడికి ఏం జరుగుతుందో వాడి జీవితంలో తెలియనప్పుడు, వాడి జీవితాన్ని ఎవడో దోచుకున్నాడు, శరీరాన్ని మెదడిని ఆత్మ వాడి చేతిలో పెట్టినప్పుడు అది వాడికి తెలియనప్పుడు వాడు ఏం చేస్తాడు? సామాజికంగా ప్రతి మనిషి వాడు అట్లా నన్ను నేరస్తు తయారు చేశాడు. ఒరే మీ సంతానం సర్వనాశనం అయిపోయింది రే. నీతి తప్పారంటే నా విషయంలో నేను నీతికి వెళ్ళినోడే. నీతి తప్పారంటే నాకు జ్ఞాపకాలు మొత్తం తీసేస్తారు. తప్పు చేసిన నేనే ఉంటా, తప్పు ప్రవర్తించి నేనే ఉంటా. ఇవన్నీ వద్దు, అసలు నేను అబద్ధం ఆడాను అన్నారు. చిన్నప్పటి నుంచి 2020 దాకా నా దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటా. నా దేవుని సన్నిధిలో ఎవడికి చెప్పుకోలేని వ్యాధి బలిస్తే వాడు దేవుడు ప్రార్థన చెప్పుకుంటాడు. నా మనసులో అనుకుని మీరు వింటున్నారు, చూస్తున్నారు, బాగా గమనించండి. నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుని ఉండాలి. ఒకసారిగా ఒకసారి ఆ డేటా చూపించాలా. ఆ డేటా చూపించకపోతే ఈ దేశంలో ఒకటి కూడా నీతికి వెళ్ళినోడు కాదు. అమ్ముడుపైన నీతిలో నిత్యపైన కుక్కలు, కులపిచ్చి మతపిచ్చి రాజకీయ డబ్బులు అమ్ముడుపైన కుక్కలే ఇది ఈ రాష్ట్రంలో. ఛాలెంజ్. ఆ డేటా అటు తీపించాలి, అటు తీపిస్తా. నాకు 16 RNA ఏం చేశాను పరీక్షిస్తే నా పుట్టు తండ్రి వేదన ప్రాణాంతంలో మొత్తం తెలుసుకోవచ్చు. నా గట్ బ్రెయిన్ బ్యాక్టీరియాస్ ఇన్ఫెక్ట్ చేసి నా శరీర భాగాలను పాడు చేస్తారు. దానికి కూడా టెస్టులు ఉన్నాయి. నేను చెప్పిన పరీక్షలు చేయి, నేను నిర్దోష బయటకు వస్తా. కబడ్దార్ ఇంకోసారి గనక నా మీద ఇంకెంత మించి ఏమైనా అబద్ధాల ఆరోపణలు చేసామంటే పరిమితులు మించిపోయారు మీరు. కబడ్దార్.